అనేక వర్గాలకు అనేక డిక్లరేషన్ ద్వారా ప్రజలను మభ్యపెట్టి 2 ఏళ్ల కాలం క్రితము అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేదు. ఉదాహరణకు రైతు డిక్లరేషన్ పేరిట ఇదే పోరుగల్ లాంటి ఓరుగల్లు రైతాంగానికి అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితుల్లో ఉన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఈరోజు 42% అని చెప్పి రాజకీయ రంగంలో కానీ ఉద్యోగ విద్యలో కూడా ఏది కూడా అమలు కాకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సమైక్య రాష్ట్రంలో రైతులందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భంలో 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి పాలనలో రైతుల ఆత్మహత్యలను ఆపడం కాకుండా రైతులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉచిత విద్యుత్తో పాటు నాణ్యమైనటువంటి విత్తనాలు, గోడాన్లు, రైతు వేదికలు, రైతులకు ఉపయోగపడే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్లను ఈ తీరుగా అనేక కార్యక్రమాల ద్వారా రైతునే రాజు చేసినటువంటి పరిస్థితిని మనం గత 10 ఏళ్లలో చూసినాం. కానీ 2 ఏళ్ల నుంచి మరొక్కసారి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో కౌలు రైతులు కానీ, వరి పండించే రైతులు కానీ, చివరికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి పత్తి రైతులు కానీ, వీళ్ళందరూ కూడా మరొక్కసారి గిట్టుబాటు ధర రాక పంట నష్టపోయి తుఫాన్ల ద్వారా, పర్యావరణంలో మార్పుల ద్వారా రైతులు కాయకష్టం చేసి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రాక నష్టపరిహారం ఈ ప్రభుత్వాలు మరి చెల్లించకుండా, రైతాంగాన్ని పట్టించుకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నది. అందుకు రైతాంగం దిక్కుచోతగా ఆత్మహత్యల వైపు మరొక్కసారి చూస్తున్నారు. ఈ 2 ఏళ్ల పాలన, కాంగ్రెస్ పాలనలో సుమారు 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు మరి మీలాంటి టీవీల ద్వారా, ఛానళ్ల ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు అధికారంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా రైతాంగానికి అండగా ఉండాలని చెప్పి మరి ఒక రావాల్సినటువంటి మద్దతు ధర రాక 8,110 రూపాయల మద్దతు ధర పలికితే ఈరోజు సిసిఐ వారు తేమ ఉన్నదనో, కొనుగోలు చేయలేమనో, సిసిఐ కొనుగోలు చేయలేని పరిస్థితులలో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తే 8,000 పైచిలకు పలకవలసినటువంటి పత్తి రైతు ఈరోజు అగ్వసగ్వగా తన ఆర్థిక భారం మొయ్యలేని పరిస్థితులలో 6,000కు, 5,000కు, 7,000కు అమ్మిన తర్వాతనే ఇదే ప్రైవేట్ వ్యక్తులు సిసిఐతో కుమ్మక్కై మళ్ళా దాన్ని 8,500 మద్దతు ధర తీసుకోవటం వెనుక చూస్తే రైతాంగాన్ని దగా చేయటం తప్ప వేరే లేదు. మధ్య ధరాలు సిసిఐ వాళ్ళు ఇద్దరు కలిసి రైతును అన్ని రకాలుగా దగా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఒక బాధ్యతని ప్రతినిధిగా, ప్రతిపక్ష పార్టీగా ఒక ప్రత్యక్ష కార్యాచరణ తీసుకోబోతున్నాం. ఖచ్చితంగా దగాబడ్డటువంటి రైతాంగానికి అండగా ఉండేదానికి మరి ఒక కార్యాచరణ ప్రకటించబోతున్నాం. మరి వారికి అండగా ఉంటాం. అన్ని కొనుగోలు కేంద్రాల్లో మా పార్టీ తరఫున మా నాయకులు ప్రత్యక్షంగా పాల్గొంటారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ సోదరులు గండ్ర వెంకటరామరెడ్డి గారు ఈ అంశంపైన మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం.
మిత్రులు ఇంతకుముందే వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టుగా ఎన్నికల్లో గెలవడానికి రైతుల మీద ముసలి కన్నీళ్లు గాల్చినటువంటి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం, రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతు సమస్యలను గాలికి వదిలేసి ప్రేక్షక పాత్ర వహిస్తూ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఈరోజు ఆసియాలోని అతిపెద్ద మార్కెట్ అయినటువంటి వరంగల్ మార్కెట్ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మార్కెట్ శాఖ అధికారికంగా విడుదల చేసినటువంటి బులెటిన్లో రైతులు ఎవరు కూడా పత్తి తీసుకురాకండి, మేము చెప్పే వరకు తీసుకురావద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వడం బట్టి చూస్తూ ఉంటే రైతు సమస్యలను గాలికి వదిలేసింది అనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. చిన్న చిన్న కారణాలు సిసిఐ మరి ఎప్పుడైతే పత్తి దసరా కంటే ముందే అరైవల్ స్టార్ట్ అవుతాయి అప్పుడే సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాల్సినటువంటి సందర్భంలో కారణాలు చెప్తూ వర్షాలు పడ్డాయి, తేమ శాతం ఎక్కువ ఉందని, క్వాలిటీ లేదని, కలర్ లేదని అనేక కుంటి సాకులు చూపెడుతూ ఈరోజు రైతులకు మద్దతు రావడంలో పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల నిన్ననే 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో 2 యువ రైతులు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నిన్ననే. ఈరోజు పత్తి కొనుగోలు చేయలేమని చెప్పి ఈరోజు ఎవరైతే మిల్లర్స్ ఉన్నారో వాళ్ళు స్ట్రైక్లో పోయిళ్ళు. దానివల్ల ఈరోజు మొత్తం కూడా కొనుగోలు ఆగిపోయినాయి. కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైనటువంటి విధానం లేదు ఈ యొక్క రైతుల విషయంలో. ఎందుకంటే ఈరోజు ఇంపోర్ట్ డ్యూటీస్ ఏదైతే కాటన్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఉండగా కేంద్ర ప్రభుత్వ విధానం ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గియడం వల్ల వేరే దేశాల నుంచి పత్తి దిగుమతి అవ్వడం వల్ల ఈరోజు రైతులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతూ ఉన్నది. నిజమే ఎవరైతే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు రాజకీయాల మీద ఉన్నటువంటి దృష్టి రైతు సమస్యల మీద లేదనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు సంక్షేమం వదిలేసి రాజకీయాల వైపే ఆయన ఎక్కువ దృష్టి పెడతా ఉన్నాడు. ఆయన మొన్నటిదాకా జూబ్లీస్లో తిరిగాడు తప్ప ఏ రైతు ముఖాన్ని చూడలే. అకాల వర్షాలకు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు.